వెల్కమ్ టు TV6 న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. వీర్జాగూడ 4 డివిజన్లో వైఎస్ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రాల ఏర్పాటు ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి రవీందర్. వీర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ ఇంటింటికి ప్రచారం. హాజరైన మేయర్ జకా వెంకటరెడ్డి, అధ్యక్షుడు బండారి రవీందర్. మల్కాజ్గిరిలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. లాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం. హాజరైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. గ్యారంటీల పేరుతో గారడీ చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో గూబ గుయ్యమనేలా తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మెదక్ బీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఆదివారం చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివంపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ఇవ్వకుండా 4 నెలలుగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బాకీ పడిందన్నారు. రాష్ట్రంలో కరెంటు, నీటి కష్టాలు మొదలయ్యాయని, వడ్లకు 500 రూపాయలు బోనస్ పేరుతో రైతన్నలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కొత్త జిల్లాలను కాపాడుకోవాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడాలంటే ఎంపీగా వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఎంపీ క్యాండిడేట్ వెంకట్రామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పాల్గొన్నారు. ఈ సమస్యలు అర్థమైన వ్యక్తిగా మీ కొరకు పార్లమెంట్లో గలం విప్పగలుగుతా. పార్లమెంట్లోనే కాదు, ఢిల్లీలో ఉన్న IAS ఆఫీసర్లు, ఢిల్లీలో ఉన్న మంత్రులు అందరి దగ్గరికి కూడా వెళ్ళి నేను కలెక్టర్గా పనిచేసిన ప్రజలే నన్ను ఇవాళ పార్లమెంటుకు పంపినరు, మరి వాళ్ళ కొరకు నా బాధ్యత ఇది, నేను ఈ పని చేస్తా అని చెప్పి ఇవాళ ఖచ్చితంగా చెప్పే అవకాశం నాకు మీ అందరి ఆదరణ, మీ ఆశీర్వాదంతో నన్ను పార్లమెంటుకు పంపుతా ఉన్నారు. మరి నా బాధ్యతగా మనం బుద్ధి చెప్పాలనా వద్దా? ఆలోచన చెయ్యండి. ఇలా వడ్లు కొనమంటే ఇందాక సునీతమ్మ గారు అంటున్నారు, నిన్నెవరో రైస్ మిల్లర్ రైతులు పోయింది, సునీతమ్మకు ఫోన్ చేసిందట, సంచికి 4 కిలోలు తీసేయమంటురట, సంచికి 6 కిలోలు తరగంటురట. ఆరా మరి ఇవాళ మనకు వడ్లు కొనమంటే సంచికి 6 కిలోల తరుగు పెట్టిండు కదా రేవంత్ రెడ్డి. మనము కూడా రేపు ఓట్లలో శివంపేటలో, రేపు రేవంత్ రెడ్డి కూడా శివంపేట డబ్బలలో తరుగు. మా తల్లిదండ్రులు చదువుకున్నారు కాబట్టి నేను ఇవాళ మంచి చదువు చదివిన, IAS అయినా. మరి నేను కలెక్టర్గా ఉన్నప్పుడు, అధికారిగా ఉన్నప్పుడు ఎన్నో నిరుపేద కుటుంబాలు పిల్లలను, ప్రతిభావంతులైన పిల్లలను, క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లలను పై చదువులు చదివిపియాలంటే పేద తల్లిదండ్రుల దగ్గర 1,00,000 రూపాయలు ఫీజు కట్టడానికి లేని కుటుంబాలు 1000 కుటుంబాలు మన గ్రామాలలో ఉన్నాయి. మరి ఆ 1000 కుటుంబాలకు అండగా ఉండాలనే ఆలోచనతోని పెడతావు, నీకు ఓట్లలో తరుగు పెట్టమని చూపించాలి. ఆయనకు అర్థమవుతుంది. నేను ఒక్క మాట అంటున్నా, మా అవ్వ తాతల్ని, అక్క చెల్లెలను, రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. నేను అసెంబ్లీలో గట్టిగా ఎందుకు ఇవ్వవు మా అవ్వ తాతలకు 4,000 అడగాలనా వద్దా? మా అక్క చెల్లెలకు 2,500 ఎందుకు ఇవ్వమని అడగాలనా వద్దా? మరి అడగాలంటే వెంకట్రామరెడ్డి గారిని మీరు ప్రశ్నించే గొంతును గెలిపియాలి.
వెంకట్రామరెడ్డి గెలిస్తే నాకేం బలం? పీర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు యాచారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేయర్ జక్కా వెంకటరెడ్డి, పీర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి రవీందర్ పాల్గొని చలివేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను మేయర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్, 4వ డివిజన్ జనరల్ సెక్రటరీ రాజేష్ ఖన్నా, సలహాదారులు రామకృష్ణ, బి వెంకట్రాజు, ప్రధాన కార్యదర్శి కిషోర్, సత్యనారాయణ గౌడ్, భాస్కర్, ప్రభాకర్, వేణు, మల్లికార్జున్, సురేష్, కిరణ్, గొల్లపల్లి సత్యనారాయణ, బి మహేష్ ప్రసాద్, మైకేల్, లారెన్స్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. జిల్లా కోర్టు డివిజన్లో వైఎస్ ఫౌండేషన్ వారు చలివేంద్రము వాళ్ళ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రము పేద ప్రజలకు దాహం తీర్చేది, వాళ్ళు మంచి కార్యక్రమం ఎంచుకున్నారు. వారికి ధన్యవాదాలు. పిర్జాది కూడా 4th వార్డు వైఎస్ ఫౌండేషన్ వారు చలివేంద్రం కేంద్రాలు ఓపెనింగ్ చేశారు. ఈ చాలా ఎండలు ఉండడం వల్ల ఉన్న జనాలకు చాలా తప్పిగా అవుతుంది. ఎన్ని నీళ్లు వెంబడి తీసుకున్నా కానీ నీళ్ళు సరిపోవు. ఈ ఎండకు చక్కెర వచ్చి పడిపోయేటోళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు కానీ. వాళ్ళకు ఈ నీళ్లు పెట్టడం వల్ల అందరికీ సౌకర్యంగా ఉంటుంది. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలివాళ్ళు కానీ వాళ్ళు వెంబడి నీళ్ళు తీసుకెళ్ళలేదు కాబట్టి ఇక్కడ ఉండి నీళ్ళు తాగొచ్చు అని. బస్ స్టాండ్ కూడా దగ్గర ఉంటుంది. బస్ స్టాండ్ ప్రయాణం చేసే వాళ్ళు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము మా శ్రీనివాస్ గారికి. ఇలాంటి కార్యక్రమం మరిన్ని చేస్తూ ఉంటాము. ధన్యవాదాలు. కొంచెం గట్టిగా రెడీ. మేడ్చల్ జిల్లా పీర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ యొక్క 4th డివిజన్లో వైఎస్ ఫౌండేషన్ ద్వారా 4th డివిజన్ ప్రెసిడెంట్ నాయకులు యాచారం శ్రీనివాస్ ఈ యొక్క చలివేంద్రాలను 2 చోట్ల ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ ఎండలు మండిపోతున్న ఎండల్లో చాలా ప్రజలు చాలా దూపంలో ఉంటారు. బస్ స్టాప్లలో కానీ ఎక్కడ కానీ రాజేష్ అన్నట్టుగా చక్కెర వచ్చి పడే సందర్భాలు ఉంటాయి. కాబట్టి చలివేంద్రాలను ఓపెన్ చేసి సోషల్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇంకా ఎంతో ముందుకు పోయి అంత ప్రజలకు అందుబాటులో ఉండి ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాచారం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు అదేవిధంగా ఈ యొక్క చలివేంద్ర ఓపెనింగ్కు వచ్చినటువంటి మేయర్ జక్కా వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు, ప్రెసిడెంట్ మున్సిపల్ ప్రెసిడెంట్ బండారి రవీందర్ అన్న గారికి, మరియు అదేవిధంగా ప్రెస్ మీడియా, ముఖ్యంగా ఈ ప్రెస్ మీడియా మిత్రులకు కూడా వారికి ధన్యవాదాలు. ఇక్కడికి చలివేంద్రానికి సహకరించి వచ్చినటువంటి ఈ యొక్క మాకు దోస్తులు కానీ, వీళ్ళందరూ కానీ, కార్యకర్తలు కానీ, వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వైఎస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు యాచారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజయమే లక్ష్యం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ముఖ్య అతిథిగా మేయర్ జక్కా వెంకటరెడ్డి, పీర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి రవీందర్ పాల్గొని లక్ష్మీనగర్ కాలనీ, ఓల్డ్ క్వార్టర్స్, అంగన్వాడీ గలీలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మేయర్ జక్కా వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతంగా అభివృద్ధి చెందిందని, అమలు చేయలేని హామీలనిచ్చి ప్రజలను మోసం చేస్తోందని, 4 నెలల కాంగ్రెస్ పాలనలోనే ప్రజలు విసుగు చెందారని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీని అధిక సీట్లలో గెలిపిస్తారని, ముఖ్యంగా మల్కాజ్గిరి రాగిడి లక్ష్మారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేయర్ జక్కా వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
जय हो मा जाति प्रभमुरा जय हो कल्पंत चंद्रुरा जय हो నిల్చోండి అటు ఇటు నిల్చుంటూనే ఉండాలి. ఆదివారం సాయంత్రం ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున ప్రచారం నిర్వహించి మే 13వ తేదీ జరగబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక మండలం పోతారం గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సాల్కం మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో ఎండ తీవ్రత దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ దుబాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా రాగిజావ ఆంబలి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంబలిని రోజు తాగితే మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రజలకు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి ఏటా ఆంబలితో గ్రామ ప్రజలకు దాహార్తిని తీరుస్తున్నారని, సంగారెడ్డిలో ఉన్న సొంత గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని సాల్కం మల్లేశం యాదవ్ అభినందిస్తున్నామని అన్నారు. సాల్కం మల్లేశం యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా ఉన్నాను అని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. మీ ఆశీస్సులతోనే నేను ఇంత ఎదుగుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గడీల జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంగర రవి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, జిల్లా నాయకులు అనంతుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పూతరం గ్రామం కరోనా వచ్చిందంటే సంగారెడ్డి కాల్ చేసి వచ్చి ఇక్కడనే ఉన్నా. అక్కడ మొత్తం మాస్కులు కానీ కూరగాయలు కానీ ఏదైనా ఉందంటే వాళ్ళకన్నా కరోనా వచ్చిందన్న వాళ్ళందరూ బూలు పట్టిన నా కారు వేసుకొని సిటీ పంపించుడు, తోలుకపోవడు కార్యక్రమం, అన్ని కూరగాయలు కానీ ఇంకోటి కానీ ఇంకా దేనికైనా కానీ చేసేందుకు రెడీ ఉన్నా. నేను ఇట్లా చేసిందానికి నాకు దేవుడు కూడా మంచి సహకరిస్తున్నాడు. ఇక కూడా ముందు ముందు ఇప్పటికి ఒక 10 రోజులు లేట్ అయింది. ఇప్పటికే 4-5 ఊర్లకే ఫోన్ ఇంకా చాలు చేస్తలేవు 4-5 ఊళ్ళు కూడా చెప్పేసిన రేపటి నుంచి రారే అని. అందరూ అంబలు తాగుతారంటే నాకు సంతోషం. అది ఎంతన్నా ఖర్చు కానీ ఎన్ని బకెట్లు పట్టకపోయినా నిండా పట్టకపోరు, మీరు ఏం బాధపడకూరు అని చెప్తా. క్యాన్లు వీళ్ళు అందరూ వాళ్ళ పుణ్యాన్ని ఇంత ఇదవుతున్నా, నా సేవ నేను చేస్తున్నా, నాకు దేవుడు బరకత్ ఇస్తున్నాడు. ఇట్లనే ఇవ్వాలి ఎల్లకాలం అని అన్న. ఇది చూడాలి, గత 4-5 సంవత్సరాల నుంచి మా సంగారెడ్డి మల్లేశం పోతారం గ్రామంలో మరి అంబలి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా చుట్టుముట్టు గ్రామాలకు కూడా మరి వాళ్ళు వచ్చి కూడా అంబలి తీసుకుపోవడం జరుగుతుంది. మరి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మల్లేశం కుటుంబం ఆరోగ్యాలతోటి దేవుడు చల్లగా చూడాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు పోతారం గ్రామంలో ఉచిత అంబలి సెంటర్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మల్లేశం గారు గత 5 సంవత్సరాల నుంచి దాదాపు 2 నెలల్లో ప్రతిరోజు ప్రజలందరికీ అంబలి అందించడం చాలా గర్వకారం. అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా అభినందిస్తాను. ప్రజలకు కూడా ఆరోగ్యరీత్యా ముఖ్యంగా ఎండ తీవ్రత వలన కూడా అంబలి తాగితే చాలా వాళ్ళకి ఆరోగ్యంగా మేలు జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొని 2 నెలల పాటు ఉచితంగా ప్రజలకు అందించడం, దాదాపు పోతారమే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా అందించడం చాలా మంచి పరిణామం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎల్బాక బ్రహ్మచారి బుర్రకథ, యక్షగాన, తబలా వాయిద్యకారుడు హఠాన్మరణం చెందగా ఈ విషయాన్ని తెలుసుకున్న అతిథి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి రాకేష్ రెడ్డి, యువ సైన్యం వ్యవస్థాపకులు పోతరవేన సతీష్, మద్దుల ప్రశాంత్, కాసనగొట్టు కరుణాకర్, విద్యాసాగర్, గోనెల
సమ్మన్న, కిరణ్, రామస్వామి, రవీంద్రాచారి, శంకరాచారి, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డిపల్లిలో కమ్మరి బొమ్మాయి అంటే ఎల్బాక బొమ్మాయి అంటే మొన్న 7 రోజుల కింద చనిపోయింది. పాపం ఆయన బీదస్తుడు. నరసింహపురం చెందిన రాకేష్ రెడ్డి గారికి ఈ ముచ్చట తెలియగానే ఆయన సాయవంతులు ఒక 50 కిలోల బియ్యం ఇలా కుటుంబానికి పంపించి ఆర్థికంగా సాయం చేసిందని మల్లారెడ్డిపల్లి సర్పంచ్, మాజీ సర్పంచ్ని, మా ఊళ్ళో గ్రామస్తులు కొంతమంది ఆయన చెప్పగానే ఆయన తీసుకొచ్చి మాకు ఇచ్చారు. సంతోషంగా. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన మెదక్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి, తెలంగాణ మంజీరా రైతు సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు, వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం అధ్యక్షులు తుమ్మలపల్లి పృథ్వీరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐఐటి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు పులిమామిడి రాజు సమక్షంలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితుడై తాను చేరినట్లు తెలిపారు. మల్కాజ్గిరిలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం, భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. కనీసం కుటుంబాన్ని పలకరించడానికి అన్న వచ్చిన ఏ రోజు మన కష్టాలలో రాలే. ఎన్నడైనా మీ మంచికి మీ చెడ్డకు మీరుతో గెలిచినా ఓడినా రాత్రి మగళ్ళు మీ మధ్యలో ఉన్నది మైనంపల్లి హనుమంతరావే తప్ప సొంత పైసలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరని రాష్ట్రంలో ఉన్నారంటే మీ మల్కాజ్గిరి ప్రాంతానికి మీ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు జరిగింది. ఈ ప్రాంతం నుంచి మైనంపల్లిని గెలిపించుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రిగా ఉండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. అందుకే ఇవాళ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మొత్తం పార్లమెంటు నియోజకవర్గానికి బాధ్యత పెట్టి ఇన్ఛార్జిగా పెట్టి సునీతమని గెలిపించుకొస్తే ఆయననే ఈ ప్రాంతానికి మంత్రిలాగా మీ సమస్యలు అన్నీ ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారికి పనిచేసి పెట్టే బాధ్యత నాది. ఆనాడు కొడంగల్లో కక్ష కట్టి నన్ను ఓడగొడితే 14 రోజుల్లోనే ఈ ప్రాంతం నుంచి ప్రశ్నించే గొంతుగా నన్ను గెలిపించింది మీరు. ఈ మల్కాజ్గిరి అసెంబ్లీలోనే 11,000 మెజారిటీ ఇచ్చి ఆనాడు నన్ను ఎంపీగా గెలిపించారు. మీరు అండగా నిలబడి నన్ను గెలిపించింది కాబట్టి, నన్ను ఎంపీగా గల్లీ నుంచి ఢిల్లీకి పంపించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని చేసింది. ఆ బాధ్యతని రాష్ట్రం మొత్తం తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి నేను ముఖ్యమంత్రి అయినా. ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా అంటే అందులో మీ భాగస్వామ్యం ఉంది, మీ ఆశీర్వాదం ఉంది. మరి ఇవాళ నాకు ప్రభుత్వం ఉంది, మీకు మంచి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన మైనంపల్లి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలవలే. ఈసారి మీ సమస్యలు తీసుకొచ్చి మీ సమస్యల్ని పరిష్కరించడానికి సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి మీరు గెలిపించండి. మీ ప్రాంత సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత నాది. ఇక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరు వస్తే మనతోని నెగ్గలేరని ఇద్దరు కలిసి సీక్రెట్లు ఒక్కటే అయిపోయారు. ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బిడ్డ బెయిల్ కోసము బీజేపీని గెలిపిస్తామని ఒప్పందం చేసుకున్నారు. మొన్ననే మన మేడ్చల్ ఎమ్మెల్యే మీరు చూసిరు, వాళ్ళ లగ్గంలో కలిసి రాజేందర్ అన్న నువ్వు గెలుస్తున్నావు, నేను గెలిపిస్తాం పో అన్నాడు. నేను అడుగుతున్న కేటీఆర్ మీకు తెలియకుండా మేడ్చల్ ఎమ్మెల్యే మాట అంటే మీరు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, మీ పార్టీల నుంచి ఎందుకు బహిష్కరించలేదని నేను అడుగుతున్నా. మీ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే బట్టబయలు చేసింది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, పేదోళ్ళ ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చిండు. కానీ బయ్యారం ఉక్కు కర్మాగారం మనం ఇస్తే గన్నవరం మాజీ సర్పంచ్ గూడపాటి తులసి మోహన్ కుటుంబానికి చెందిన మామిడి తోటలో భారీగా గోవా మద్యం నిల్వ చేసిన వైనం ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు గోవా నుండి దిగుమతి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్న మాజీ సర్పంచ్ తులసి మోహన్ మామిడి తోట వద్దకు చేరుకున్న టీడీపీ నాయకులు గూడపాటి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మామిడి తోటలో భారీగా
గోవా మద్యం నిల్వ ఉంచినట్లు సమాచారం. స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. 58,080 క్వార్టర్ బాటిళ్లు సీజ్ చేయడం జరిగింది. సుమారు 75,50,000 రూపాయలు విలువ గల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మామిడి తోటలో భారీగా గోవా మద్యం నిల్వ ఉంచిన గూడపాటి దుర్గాప్రసాద్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. భారీ మద్యం నిల్వ వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీర్జాగూడ 4 డివిజన్లో వైఎస్ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రాల ఏర్పాటు ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి రవీందర్. పీర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ ఇంటింటికి ప్రచారం. హాజరైన మేయర్ జకా వెంకటరెడ్డి, అధ్యక్షుడు బండారి రవీందర్. మల్కాజ్గిరిలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. లాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం. హాజరైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఇవే ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.